మీ టీవీ. నేను మీ మౌనిక. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన 9వ నెల దివ్య ఖురాన్ అవతరించిన కాలంగా ముస్లింలు నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు, దాన ధర్మాలు పాటిస్తూ ఆత్మ నియంత్రణ, దైవ భక్తి మరియు సోదర భావాన్ని పెంపొందించుకునే ఆత్మీయ ఆధ్యాత్మిక మాసం అని DCMS మాజీ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ అన్నారు. కోల్చారు మండలం రంగంపేట గ్రామంలో DCMS వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరిగే రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆ భగవంతుడు ముస్లిం సోదరులకు కఠోర ఉపవాస దీక్షలు చేసే మనోధైర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత, విజయ్ కుమార్, ఉప సర్పంచ్ సురేష్, ముస్లిం సోదరులు రహీముద్దీన్, మహబూబ్, చందు, పాషా, షఫీ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిం సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల నమోదుకు చివరి తేదన్నారు. కోల్చారం మండలం అప్పాజిపల్లిలో పంట నమోదు యాప్ పనితీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ పంట పొలాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటల నమోదుకు వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో ప్రైవేట్ సర్వే ద్వారా డిజిటల్ పంట సర్వేకి శ్రీకారం చుట్టింది. జియో రిఫరెన్స్ చేయబడిన యాప్లలో ఉన్న గ్రామాలలో ప్రైవేట్ సర్వేర్లను కేంద్ర ప్రభుత్వం యాప్ లో పంట నమోదు చేశారు. కాడస్ట్రిల్ మ్యాప్ అందుబాటులో లేని గ్రామంలో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యాప్ లో పంట నమోదు చేస్తారు అని అన్నారు. ప్రతి రైతు పొలం వద్దకు వాలంటీర్లు అధికారులు ప్రత్యక్షంగా వెళ్లి ఫోటోలు తీసి అక్కడ నుంచి ఆన్లైన్ లో నమోదు అప్లోడ్ చేసేందుకు బుకింగ్ పేరుతో మొబైల్ యాప్ ను తీసుకొచ్చిందని అన్నారు. పంట నమోదు వివరాలను మొబైల్ యాప్ ద్వారా పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రైతులు ఏ పంట చేశారు, వాటికి ఏమైనా తెగులున్నాయా అనేది గుర్తించి తీసిన ఫోటోను యాప్ లో అప్లోడ్ చేయనున్నట్లు వివరించారు. జియో ట్యాగింగ్ ద్వారా ఆ సర్వేకు నెంబర్ నుంచి పొలం నుండి అప్లోడ్ చేస్తారా లేదా అనేది వ్యవసాయ శాఖ గుర్తిస్తుందని చెప్పారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 39,827 ఎకరాలకు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, AEO, రైతులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.